like, comment and share this video. Please do subscribe my YouTube channel and press bell icon for more updates. క్వశ్చన్ నెంబర్ 26. కొంత అసలుపై 2 సంవత్సరాలలో 20% పర్ యానంతో అర్ధ సంవత్సర సమ్మేళనంతో అయ్యే వడ్డీ ప్రతి సంవత్సర సమ్మేళనంతో అయ్యే వడ్డీ కన్నా రూపాయలు 482 అధికం అయితే అసలు. రైట్ అండి, ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అసలు. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు అసలు అమౌంట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ని రాసుకుందాం. ఏమిచ్చిండు కొంత అసలుపై 2 సంవత్సరాలలో 20% పర్ యానంతో అని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిందండి. కొంత అసలు దాన్ని పీగా తీసుకుందాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అసలే కాబట్టి. రైట్, టైం ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చిండు? 2 years ఇచ్చిండండి. ఓకేనా, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు మనకి 20% పర్ యానం. రైట్ అండి, ఓకే. నెక్స్ట్ ఏం ఇచ్చిండు? సో అర్ధ సంవత్సర సమ్మేళనంతో అయ్యే వడ్డీ ప్రతి సంవత్సర సమ్మేళనంతో అయ్యే వడ్డీ కన్నా 482 రూపాయలు అధికం అంటారు. సో అర్ధ సంవత్సర సమ్మేళనంతో అంటే హాఫ్ ఇయర్ సమ్మేళనంతో అయ్యే వడ్డీ ప్రతి సంవత్సర సమ్మేళనంతో అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సర సమ్మేళనంతో అయ్యే వడ్డీ కన్నా ఎంత ఎక్కువ అంటే 482 రూపీస్ ఇచ్చిండండి. రైటా, సో ఎంత ఎక్కువ ఇచ్చిండు? 482 రూపీస్ ఎక్కువ అంట. రైటా, అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అసలు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ అండి, సో ఇక్కడ టైం ఎంత? 2 years. అర్ధ సంవత్సర సమ్మేళనంతో ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాతకి సంవత్సర సమ్మేళనంతో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీనికన్నా ఇది ఎక్కువ కాబట్టి ఇక్కడ ఎక్కువ వాల్యూ ఇచ్చిండు, అది 482 ఇచ్చిందండి. సో ఫస్ట్ మనం ఈ రెండింటి యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కాలం ఎంత ఇచ్చిండు? 2 సంవత్సరాలు ఇచ్చిండు మనకి. అర్ధ సంవత్సర సమ్మేళనం అంటుండు. మరి 2 సంవత్సరాల్లో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి? 4 ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ ఏం తీసుకుంటాం? 4, 6, 4, 1 గా తీసుకుంటాం. ఓకేనా, రైట్. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? మనకి 10% పర్ యానం, సంవత్సరానికి 20%. మరి అర్ధ సంవత్సరానికి ఏమవుతుంది? హాఫ్ ఇయర్ కి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20/2 ఈజ్ ఈక్వల్స్ టు 10% పర్ హాఫ్ ఇయర్ అండి. హాఫ్ ఇయర్ కి ఏదైనా తీసుకుంటే 10% హాఫ్ ఇయర్ కి అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇది ఎంత ఉందండి? 10% ఏం రాసుకోవచ్చు మనం? 10/100 గా రాసుకోవచ్చు. రైట్, ఓకే. ఇప్పుడు 0 గెట్ క్యాన్సిల్, 1/10 వచ్చింది మనకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1/10 వచ్చింది. ఇప్పుడు ఈ 10 అనేది ఏంటిది? ఇది అసలు. ఈ 1 అనేది ఏంటిదండి? ఇది వడ్డీ, ఇంట్రెస్ట్. ఓకేనా, అప్పుడు ఇట్లా ఎన్ని సంవత్సరాలు అండి మనకి? మొత్తం ఎంత? అర్ధ సంవత్సరంలో ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి కదా. సో 2 సంవత్సరాల్లో మొత్తం 4 అర్ధ సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఇంటూ 4 times చేయాలి. అంటే 10 × 10 × 10 × 10 అంటే మొత్తం ఎంత వచ్చిందండి? 10,000 రూపాయలు వచ్చింది. 10,000 రూపాయలు వచ్చింది మనకి. ఇంట్రెస్ట్ త్రూ చేస్తే మనకి వచ్చిన అసలు ఎంత? 10,000 రూపాయలు అండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ అసలు 10,000 గా తీసుకున్నాం. అసలు ఈజ్ ఈక్వల్స్ టు 10,000. రైట్, ఇక్కడ అసలు 10,000 వచ్చింది మనకి. ఈ యొక్క ఫ్యాక్టర్స్ తెలుసు, 4, 6, 4, 1. మనం ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తెలుసు అండి, అది 10%. ఓకేనా, ఇప్పుడు ఈ యొక్క అర్ధ సంవత్సర సమ్మేళనానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రైటా, ఎంత అవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 × 10,000లో 10% ఎంత అండి? 1000. రైట్, నెక్స్ట్ ప్లస్ 6 × నెక్స్ట్ 1000లో మళ్ళీ 10% ఎంత అండి? 100 ప్లస్ మళ్ళీ 4 × 100లో 10% ఎంత? 100లో 10% ఎంత అంటే 10. రైట్, మళ్ళీ 10లో 10% అంటే ఎంత అండి? 1. రైటా, ఇప్పుడు ఇక్కడ మనకి ఎట్లా వచ్చింది? అర్ధ సంవత్సర సమ్మేళనానికి వడ్డీని మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఓకేనా, ఇది అర్ధ సంవత్సర సమ్మేళనానికి వడ్డీ. నెక్స్ట్ ఎంత? ప్రతి సంవత్సర సమ్మేళనానికి వడ్డీని ఫైండ్ అవుట్ చేద్దామండి. మరి ప్రతి సంవత్సరం అంటే ఇక్కడ 2 సంవత్సరాలు ఉంది. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏముందండి? టైం ఈజ్ ఈక్వల్స్ 2 years ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్స్ మనకి 2, 1 వస్తుంది. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 20% పర్ యానం. ప్రతి సంవత్సరం కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% పర్ యానం అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ప్రతి సంవత్సర సమ్మేళనానికి వడ్డీ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇది అర్ధ సంవత్సరానికి, ఇది ప్రతి సంవత్సరానికి. సో ఇక్కడ ఎంత వస్తుంది? దట్ ఈస్ 2 × అసలు ఎంత అండి? 10,000. రైట్, 10,000లో 20% ఎంత అవుతుంది? 10% అంటేనేమో 1000, 20% అంటే ఎంత? 2,000. ఓకేనా, సో హియర్ 2000 ప్లస్ 1 × మళ్ళీ ఈ 2,000లో 20% అండి. 10% అంటే ఎంత? 200. 20% ఎంత? 400. రైటా, సో 400 వచ్చింది. ఓకే, రైట్. ఇక్కడ వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ఇక్కడ వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఏమి ఇచ్చిండు? ఇక్కడ దీనికన్నా ఈ యొక్క అర్ధ సంవత్సర సమ్మేళనంతో అయ్యే వడ్డీ 482 అవుతుంది. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 482 అవుతుంది. ఇప్పుడు మనం ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చేద్దాం. ఓకేనా, ఈ
ఇక్కడ వచ్చిన దానికి దీని యొక్క డిఫరెన్స్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, సో మైనస్ చేద్దామండి. అప్పుడు మనకి 4 ఇంటూ 1000 4000, 2 2 4 అక్కడ 4000 వచ్చింది. అంటే ప్లస్ 4000 మైనస్ 4000 గెట్ క్యాన్సిల్. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందండి? ఇక్కడ 600, ఇక్కడ 400 ఉంది. 600 మైనస్ 400 200 ప్లస్ ఇక్కడ 4 పాదుల 40 ప్లస్ 1 మొత్తం ఎంత వచ్చింది? 241 వచ్చిందండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? 241 మనం చేస్తే వచ్చింది. బట్ మనకి ఇక్కడ లెక్కలో ఎంత ఇచ్చిందండి? 482 రూపీస్ ఇచ్చింది. ఎంత? 482 రూపాయలు అర్ధ సంవత్సర సమ్మేళనానికి అయ్యే వడ్డీ ఎక్కువ అని ఇచ్చారు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 482 మనం చేస్తే వచ్చింది, లెక్కలో ఇచ్చింది. అంటే ఎన్ని రెట్లు అధికంగా ఉందండి? ఇచ్చిన దానికి 2 రెట్లు అధికంగా ఉంది. మనకి అకార్డింగ్ టు మనం చేస్తే ఎంత వచ్చింది? ఇక్కడ అసలు 10,000 వచ్చింది. సో ఇది కూడా ఎన్ని రెట్లు అధికం అవుతుంది? సో ఇది 2 రెట్లు అధికం అవుతుంది కాబట్టి ఇది కూడా 2 రెట్లు అధికం అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 20,000 రూపాయలు అవుతుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అసలు. సో అసలు ఎంత వచ్చింది? 20,000 రూపాయలు వచ్చింది. సో దట్ ఈస్ ద ఆన్సర్. రైట్, ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. రైట్, కొంత అసలుపై 2 సంవత్సరాలకు అప్పు ఇస్తే వచ్చే ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ 660 గాను అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 696.30. 2 సందర్భాలలో ఒకే వడ్డీ రేటు అయితే వడ్డీ రేటు ఎంత? రైట్ అండి, ఇక్కడ 2 సందర్భాల్లో ఒకే వడ్డీ రేటు అయితే వడ్డీ రేటు ఈజ్ ఈక్వల్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ అండి, కొంత అసలుపై అంట. సో అసలు ఏందో కొంత అసలుపైన. నెక్స్ట్ ఏమి ఇచ్చింది మనకి? 2 సంవత్సరాలకు అప్పు ఇస్తే 2 ఇయర్స్కి అప్పు ఇచ్చిందంట. టైం ఈజ్ ఈక్వల్స్ ఎంత? 2 ఇయర్స్కి అప్పు ఇస్తే 2 సంవత్సరాలపై వచ్చే ఎస్ఐ ఇచ్చిండు అండ్ ఇంకొకటి మనకి సిఐ ఇచ్చిండండి. ఎస్ఐ ఎంత ఇచ్చిండు? 660 గాను 620 రూపాయలు వచ్చిందంటే 2 సంవత్సరాలకు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వడ్డీ ఎంత ఇచ్చిండు మనకి? దట్ ఈస్ 696.30 ఇచ్చిండు. 696.30 రూపాయలు ఇచ్చిండు. ఇక్కడ 2 సందర్భాలలో ఒకే వడ్డీ రేట్ అండి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ 2 సందర్భాలలో సేమ్. ఓకేనా? రైట్, ఇప్పుడు మనకి టైం ఎంత అండి? 2 ఇయర్స్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. 2 సంవత్సరాలు కాబట్టి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ 2 సంవత్సరాలు కలిపి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 660 రూపాయలు వచ్చింది. మరి ఒక సంవత్సరానికి ఏమవుతుంది? 330 అవుతుంది. ఇంకొక సంవత్సరానికి ఏమవుతుంది? 330 అవుతుంది. సో ప్రతి సంవత్సరం సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందండి? సేమ్ ఉంటుంది. సో ఇక్కడ 330, ఇక్కడ 330, మొత్తం కలిపి ఎంత? 660. 2 సంవత్సరాలు వచ్చింది కదా మనకి. రైట్, నెక్స్ట్ 2 సంవత్సరాలు కలిపి సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. అదెంత ఇచ్చిండు? 696.30 రూపాయలు ఇచ్చిండండి. ఓకేనా? మనకు తెలుసు ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరము సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయితే ఉంటుందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే ఉంటుంది. 2 సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత? ఇది కూడా 330. రైటా? ఓకే. అయితే 2 సంవత్సరాలు కలిపి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిందండి? 696.30 ఇచ్చింది. ఓకే, రైట్. అప్పుడు ఇది కూడా 330 ప్లస్ ఇంకా ఎంత అధికంగా ఉందండి? 330, ఇక్కడ 330. ఎంత అధికంగా ఉంది ఇంకా అక్కడ అంటే మనకి 36.30 అధికంగా ఉంది. అంటే ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్కి ఎంత వచ్చినట్టు అండి? మనకి 366.30 వచ్చింది. అంటే అధికంగా ఉన్న అమౌంట్ రాసుకున్నాం ఇక్కడ. ఎంత? 36.30 రూపాయలు అధికంగా వచ్చింది. సో అది మరి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ అండి, అది ఎంత పర్సెంటేజ్ కి సమానం అవుతుంది? ఎంత అధికం అండి? 36.30 బై 330 ఇంటూ 100. రైట్? ఓకే, ఇప్పుడు ఏమవుతుందండి? 36, 3 పాయింట్ తీసేసి కింద 0 వస్తుంది. 33 0 ఇంకో 0 యాడ్ అవుతుంది ఇంటూ 100. రైట్ అండి, ఓకే. ఇప్పుడు ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలకి క్యాన్సిల్. 33 ఒకట్ల 33 11 ఇజ్ ఈక్వల్స్ ఎంత? 11% వచ్చింది. రైట్ అండి, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి? 11% వచ్చింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 11%. మరి ఆప్షన్స్ లో ఉందా అండి మనకి? అది లేదు కాబట్టి ఆప్షన్స్ లో ఆన్సర్ ఏంటి? ఇక్కడ నన్ ఆఫ్ దీస్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ 28. 6% నామమాత్రపు వడ్డీ రేటుకు అనురూపమైన అర్ధ సంవత్సర సమ్మేళనంతో అయ్యే సార్థక వడ్డీ రేటు సంవత్సరానికి. రైట్ అండి, ఇక్కడ మనం అర్ధ సంవత్సర సమ్మేళనంతో అయ్యే సార్థక వడ్డీ రేటు సంవత్సరానికి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టైం ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చిండు మనకి? 1 ఇయర్ అర్ధ సంవత్సర సమ్మేళనంతో అయ్యే సార్థక
వడ్డీ రేటు ఈజ్ ఈక్వల్స్ ఎంతో మనం అడుగుతుండు, దాన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిందండి ఇక్కడ మనకి, దట్ ఈస్ 6% పర్ యానం నామమాత్రపు వడ్డీ రేట్ అంట. అంటే 6% పర్ యానం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ 6% పర్ యానంగా ఇచ్చింది. మనం ఏంటి హాఫ్ ఇయర్కి సార్థక వడ్డీ రేటు ఎంతలో ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. ఇక్కడ 1 yearలో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉన్నాయండి, 2 హాఫ్ ఇయర్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏం తీసుకుంటాం మనం, 2, 1 తీసుకొని మనం సాల్వ్ చేస్తాం. రైట్ అండి. ఓకే. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 6% పర్ యానం. మరి హాఫ్ ఇయర్కి ఏమవుతుంది, దట్ ఈస్ 3/2. హాఫ్ ఇయర్ కండి, హాఫ్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి దట్ ఈస్ 6/2. 6 కదా సంవత్సరానికి. సో 6/2 ఈజ్ ఈక్వల్స్ 3% అవుతుంది. అర్ధ సంవత్సరానికి ఎంత వచ్చింది, 3% వచ్చింది. రైట్ అండి. ఇప్పుడు మనం హాఫ్ ఇయర్కి సార్థక వడ్డీ రేటుని ఫైండ్ అవుట్ చేద్దాం అప్పుడు. రైటా. ఓకే. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, సార్థక వడ్డీ రేటు ఇక్కడ 2 ఇంటూ రైట్ హాఫ్ ఇయర్కి మనకి ఎంతో ఇక్కడ వచ్చిందండి, అది ఎంత వచ్చింది 3%. అంటే 3 ప్లస్ మళ్ళీ 1 ఇంటూ ఈ 3లో మళ్ళీ 3%. రైటా అండి. సో 100% ఈక్వల్స్ 3 అయితే 1% ఈక్వల్స్ ఏమవుతుంది 0.03 అవుతుంది. మరి మనకి ఎంత కావాలి, 3% కావాలి. 3% ఏమవుతుంది 0.09 అవుతుంది. ఓకేనా. సో 0.09, 3లో 3% ఎంత అంటే 0.09 అండి. ఓకే. ఇప్పుడు సార్థక వడ్డీ రేట్ ఎంత వచ్చింది, 3×6 ప్లస్ 0.09, దట్ ఈస్ ఈక్వల్స్ 6.09. సో దిస్ ఈస్ ద ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇదే మనకు కావాల్సిన సార్థక వడ్డీ రేటు. రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఒకడు కొంత డబ్బును కొంత వడ్డీ రేటుతో అప్పు ఇవ్వగా ఇచ్చే వడ్డీ చక్రవడ్డీకి అదే డబ్బుపై వచ్చే సరళ వడ్డీకి తేడా 3 సంవత్సరాల కాలానికి 2 సంవత్సరాల కాలానికి 25:8 గా గుర్తించారు. సంవత్సరానికి వడ్డీ రేటు. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, వడ్డీ రేటుని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, సంవత్సరానికి పర్ యానంకి ఎంతో. ఓకేనా. రైట్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే, ఒకడు కొంత డబ్బును కొంత వడ్డీ రేటుతో అప్పు ఇవ్వగా ఇచ్చే వడ్డీ చక్రవడ్డీకి అదే డబ్బుపై వచ్చే సరళ వడ్డీకి తేడా 3 years కాలానికి 2 years కాలానికి కలిపి మనకి ఎంత రేషియో ఇచ్చిందండి, 25:8 గా ఇచ్చిందండి. రేషియో ఎంత ఇచ్చింది మనకి, 25:8గా ఇచ్చింది. రైట్ అండి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కు సింపుల్ ఇంట్రెస్ట్ కి 3 years కి డిఫరెన్స్ ఉంటే ఎంతో మనకు ఫార్ములా తెలుసు, 2 years కి డిఫరెన్స్ ఉంటే ఎంతో మనకి ఫార్ములా తెలుసు. ఎంత అనేది 3 years అయింది అనుకోండి, అప్పుడు మనం PR/100 హోల్ స్క్వేర్ ఇంటూ 3 + R/100, ఇది 3 సంవత్సరాలకు మధ్య తేడా ఉంది. రైట్ అండి. మరి 2 years కి డిఫరెన్స్ ఎంత, దట్ ఈస్ P ఇంటూ R/100 హోల్ స్క్వేర్. రైట్ అండి. ఈజ్ ఈక్వల్స్ మనకి ఎంత అని చెప్పినాడు, 25:8 గా చెప్పింది. రైట్ అండి. అప్పుడు ఇక్కడ కూడా మనం ఏం తీసుకుంటాం, సో ఇక్కడ 3 years కి డిఫరెన్స్ ఈస్ట్ 2 year కి డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 25:8కి సమానం అవుతుంది. రైట్. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, P ఇంటూ R/100 హోల్ స్క్వేర్ ఇంటూ 3 + R/100 బై P ఇంటూ R/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్, దీన్ని ఏం రాసుకోవచ్చు అండి, 25/8 గా రాసుకోవచ్చు. ఓకే. రైట్. ఇక్కడ P ఇంటూ R/100 హోల్ స్క్వేర్, ఇక్కడ P ఇంటూ R/100 హోల్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకి రిమైనింగ్ మిగిలింది ఏంటి, 3 + R/100 ఇంటూ 25/8 మిగిలింది. ఓకేనా. రైట్. ఇప్పుడు ఆ 3ని మనం అటు తీసుకెళ్దాం, ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఓకే. అప్పుడు R/100 ఈజ్ ఈక్వల్స్ టు 25/8 - 3. రైట్ అంటే ఎల్సిఎం ఏమవుతుంది మనకి, 8 అవుతుంది. సో R/100 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం 8, ఇక్కడ 25 వస్తుంది, అక్కడ 1 8 8 8 3 24 వచ్చింది. ఓకేనా. రైట్. ఇప్పుడు R/100 ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి, రైట్ ఎంత, 25 - 24 1/8 అవుతుంది. ఓకే. ఇప్పుడు R ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, 1/8 ఇంటూ 100 అవుతుందండి. రైటా. ఓకే. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసే 8 1 8 8 12 ఎంత, 96, ఇంకా 4 ఉందండి. సో 12 4/8, 4 1 4 2 ఎంత, 12 1/2%. రైట్ అండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ 12 1/2% వచ్చింది. సో అదే మనకు కావాల్సిన ఆన్సర్. రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్, మిస్టర్ ద్వా వరుసగా 8% పర్ యానం 9% పర్ యానం, అక్కడ 9% పర్లేదు, కరెక్షన్ చేసుకోండి. 8% పర్ యానం 9%, అది అక్కడ రాయలేదు, రాసుకోండి. 9% పర్ యానం చక్రవడ్డీ ఇచ్చే 2 స్కీములు A, Bలలో డబ్బు పెట్టుబడి పెట్టాడు.
వాటిలో మొత్తం పెట్టుబడి 27,000, వాటిపై 2 సంవత్సరాలకు వచ్చిన మొత్తం వడ్డీ రూపాయలు 4,818.30. అయితే స్కీమ్ ఏలో పెట్టుబడి ఎంత? రైట్, మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? స్కీమ్ ఏలో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రైట్. ఇచ్చిన డేటాను మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఏమి ఇచ్చిండు? ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఆయన 2 స్కీమ్లు ఉన్నాయండి. ఒకటి ఏ స్కీమ్ అండ్ బి స్కీమ్ ఉంది. సో ఈ రెండింటి మీద కలిపి మొత్తం ఎంత పెట్టుబడి పెట్టిండో ఇచ్చిండు. ఆ పెట్టుబడి 27,000 రూపాయలుగా పెట్టుబడి పెట్టింది ఈ రెండింటి మీద కలిపి. ఒక దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8% గాను, ఇంకొక దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 9% గాను పెట్టుబడి పెట్టింది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో పెట్టిన పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ నాకు తెలియదు, దాన్ని నేను ఎక్స్ గా తీసుకుంటాను. ఓకే, అప్పుడు దీంట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? మొత్తం పెట్టుబడి నుంచి దీంట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే ఇక్కడ పెట్టుబడి వస్తుంది. సో దట్ ఈస్ 27,000 మైనస్ ఎక్స్. ఇక్కడ పెట్టుబడి ఇంత అవుతుంది, ఇక్కడ పెట్టింది ఇంత అవుతుంది. ఓకే, రైట్. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? స్కీమ్ ఏలో ఇన్వెస్ట్మెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. రైటా? ఇప్పుడు మనకి దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దామంటే మెథడ్ లో కాకుండా త్రూ ఆప్షన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆప్షన్ ఏ ఎంత ఇచ్చిండు మనకి? దట్ ఈస్ 12,000 గా ఇచ్చిండు. రైట్ అండి. సో ఆప్షన్ బి ఎంత ఇచ్చిండు? 13,500. ఆప్షన్ సి మనకి ఎంత ఇచ్చిండంటే 15,000. ఆప్షన్ డి నిర్ధారించలేము, కెనాట్ బి డిటర్మైన్డ్ అండి. నెక్స్ట్ ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దీస్ 5 ఏవి కావాలని ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకే, రైట్. ఇప్పుడు స్కీమ్ ఏలో ఇన్వెస్ట్మెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. నేను స్కీమ్ ఏ ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఇచ్చింది? స్కీమ్ ఏలో ఇన్వెస్ట్మెంట్ ని 12,000 తీసుకుంటున్నాను. స్కీమ్ ఏలో ఇన్వెస్ట్మెంట్ నేను ఏం తీసుకుంటున్నా? 12,000 తీసుకుంటున్నా. రైట్, ఓకే. అప్పుడు స్కీమ్ ఏలో ఇన్వెస్ట్మెంట్ 12,000 తీసుకుంటే స్కీమ్ బిలో ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందండి? మొత్తం ఇన్వెస్ట్మెంట్ నుంచి 12,000 తీసేస్తే మిగిలిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 15,000 అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఆప్షన్స్ ప్రకారం వాడు స్కీమ్ ఏలో 12,000 ఇన్వెస్ట్మెంట్ ని తీసుకుంటే ఇక్కడ స్కీమ్ బిలో ఇన్వెస్ట్మెంట్ ఎంత? మొత్తం ఇన్వెస్ట్మెంట్ నుంచి 12,000 తీస్తే 15,000 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు స్కీమ్ ఏలో 12,000, స్కీమ్ బిలో 15,000 ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. మనకి వాడు లెక్కలో ఏమి ఇచ్చిందంటే ఈ 2 ఇన్వెస్ట్మెంట్ల పైన 2 సంవత్సరాల కాలానికి 2 ఇయర్స్ కాలానికి ఈ రెండింటి ఇన్వెస్ట్మెంట్ పైన వచ్చిన కంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండంటే అది దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చిండు? 4,818.30 ఇచ్చిండండి. 4,818.30 ఇచ్చిండు. సో ఇప్పుడు మనం స్కీమ్ ఏలో ఇన్వెస్ట్మెంట్ ని, స్కీమ్ ఏలో ఆ యొక్క క్యాపిటల్ ఇంట్రెస్ట్ ని, స్కీమ్ ఏలో ఇంట్రెస్ట్ ని అండ్ స్కీమ్ బిలో ఇంట్రెస్ట్ ని ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏం రావాలి? ఈ యొక్క 4,818.30 వస్తే ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇఫ్ అలా రాలేదు అనుకోండి, ఇంట్రెస్ట్ లో 2 కరెక్ట్, అది రాకపోతే ఈ ఆప్షన్ రాంగ్, నెక్స్ట్ బి ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫస్ట్ స్కీమ్ ఏలో ఉన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. రైటా? ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? దట్ ఈస్ 8%. ఓకే, టైమ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 2 ఇయర్స్. 2 ఇయర్స్ కి కాబట్టి ఏమవుతుంది? ఫ్యాక్టర్స్ ఏం తీసుకుంటాం? 2,1 తీసుకుంటాం. రైట్, ఓకే. ఇప్పుడు స్కీమ్ ఏలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని ఫైండ్ అవుట్ చేస్తాను. సో 2 ఇంటూ 12,000లో 8%. రైట్ అండి. 1% 120, మరి 8% ఏమవుతుంది? 12 ఇందులో 96, 960 అవుతుంది. రైట్, ఓకే. ప్లస్ 1 ఇంటూ మళ్ళీ ఈ 960లో మళ్ళీ 8% అండి. రైట్, 1% ఇది కోసం ఎంత వస్తుంది మనకి? 9.6 వస్తుంది. మరి 8% ఏమవుతుందండి? 8% ఈక్వల్స్ ఎంత అవుతుంది? దీని ఇంటూ 8తో యాడ్ చేయాలి, మల్టిప్లై చేద్దాం. 8 6 48, 8 9 72 ప్లస్ 4 76 ఎంత వచ్చిందండి? 76.8 వచ్చింది. సో ఇక్కడ 76.8 అవుతుంది. రైట్. ఇప్పుడు మనకి స్కీమ్ ఏలో వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు స్కీమ్ ఏలో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 9%. రైట్, కాలం ఇక్కడ కూడా 2 ఇయర్స్. రైట్ అండి. అప్పుడు ఫ్యాక్టర్స్ ఏంటి? 2,1 అవుతుంది. రైటా? ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత చూద్దాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 15,000లో 9% ఎంత? ఇక్కడ 1% 150, మరి 9% ఏమవుతుంది? 15 9 135, సో 1,350 అవుతుంది. రైట్ అండి. మళ్ళీ ఈ 1,350లో 9%, సో దట్ ఈస్ 1% ఎంత అండి? సో దట్ ఈస్ 13.5. మరి 13.5 అయితే మనకి 9% కావాలి, ఇంటూ 9 యాడ్ చేస్తాం. 9 5 45, 13 9 ఎంత అండి? దట్ ఈస్ 117 ప్లస్ 4 121, సో 121.5 వచ్చింది. రైటా? రైట్ అండి. ఇక్కడ 121.5. ఓకే. ఇప్పుడు ఈ రెండు ఇంట్రెస్ట్ ని యాడ్ చేస్తే మనకి 4,818.30 వస్తే ఈ ఆప్షన్ కరెక్ట్. ఆ రెండింటిని యాడ్ చేసి చూద్దాం ఇప్పుడు. రైట్. సో ఇక్కడ ఎంత వస్తుందండి? సో 2 0 0, 2 6 12, నెక్స్ట్ 9 2 18 1 19, 1920 ప్లస్ ఇక్కడ ఎంత అండి? 76.8. సో ఇక్కడ 1,350 ఇంటూ 2 ఎంత అండి? 2,700 ప్లస్ 121.5 వచ్చింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేద్దామండి. రైట్, చేద్దాం. ఎంత ఇది? 1920, నెక్స్ట్
2700, నెక్స్ట్ 76.8, నెక్స్ట్ 121.5, రైటా. 8 + 5 ఎంత అండి? 13. 6, 7, 1, 8, 7, 4, 11, 9, 10, 11 ప్లస్ 7 ఎంత? 18, 2, 2, 4 ఎంత వచ్చింది? 4018.30 వచ్చింది, రైట్ అండి. సో సేమ్ వచ్చిందా లేదా ఒకసారి చూద్దాం. ఇక్కడ 4018.30 రావాలి, లెక్కల ప్రకారం ఇచ్చింది. మనకు కూడా ఇక్కడ 4818.30 వచ్చింది, ఓకేనా. సో మరి ఇక్కడ సేమ్ వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో స్కీమ్ ఏలో పెట్టుబడి ఎంత అవుతుంది? 12,000 రూపాయల పెట్టుబడి అవుతుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్, రైట్ అండి.